హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను ఆంధ్ర స్టైల్లో మామిడికాయలు వేసి చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను గెండ్లు అంటారు కదా, ఆ చేపలు అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత చేపలు చేసుకోవడానికి ఒకటి గిన్నె పెట్టేసుకొని అందులో సరిపోయినంత నూనె యాడ్ చేసుకోవాలి. ఇంకా మెంతులు అయితే అలాగే యాడ్ చేసేస్తాను. నేను మామూలుగా చేపల పులుసు అంటేనే చాలామంది పొడి చేసి వేసుకుంటూ ఉంటారు. ఇంకా అందులోనే మెంతులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అది పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత టొమాటో ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అందులోనే పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఈలోపు అయితే చింతపండు పిసికి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను చేపల పులుసులోకి సంగటి చేసేస్తున్నాను. ఇంక ఇలా మనకి టొమాటోలు బాగా మగ్గిపోయాయి. ఒకసారి బాగా అట్లా స్మాష్ చేసినట్టు ఒకసారి కలిపేసుకొని అందులో అయితే ధనియాల పొడి, కారం వేసుకుంటున్నాను. మనము మామిడికాయలు వేస్తున్నాం కదా, కారం కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై ఇంకా ఇందులోనే ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గిచ్చేసుకుంటే ఆ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఈలోపు అయితే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఒకవైపు. ఇంక ఇలా మనకి టొమాటోలు కూడా మంచిగా ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మామిడికాయలు కూడా పులుపు ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువ పులుపు అయిపోతే తినలేము. ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే అలా గిన్నె నూపిస్తే సరిపోతుంది కలపకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా కాసేపటి తర్వాత అయితే మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ సిమ్లోనే ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుండే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే ఏ చేపలతో ఎక్కువగా వండుకుంటుంటారో కూడా కామెంట్ చేసేసి, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.